పలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మ నడిచే కొండపల్లి బొమ్మ. అబ్బా ఆజీ నుంచి ఆర్డర్ వచ్చింది, నిద్రపోతున్నాడా? ఏ బాబు లేయు నాన్న నీకోసం ఏం తెచ్చాను తెలుసా? లే ఏం తెచ్చాను చెప్పు. ఏం తెచ్చావమ్మా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండగ ఏంటి? సంక్రాంతి. సంక్రాంతి అంటే ఏం వేసుకోవాలి మనం? ఏం వేసుకుంటారు? కొంచెం గట్టిగా మాట్లాడు. కొత్త బట్టలు వేసుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని నీకోసం కొత్త బట్టలు ఆర్డర్ చేశా. సర్ప్రైజ్ ఓపెన్ చేసి. ఇప్పుడు ఎందుకు ఎన్ని అసలే పని లేకపోతే పని లేకపోతే మా నాన్న హీరోలా ఉన్నట. ఇది నీకు పని లేదు, నాకు పని ఉంది కదా. జనాలు మళ్ళా ఈ పని లేకుండా కొత్త బట్టలు వేసుకుంటున్నారు అది అంటారమ్మా. అసలే మన పని లేదు. ఇప్పుడు కొత్త బట్టలు ఓపెన్ చేయడం రాదు. నీకు సర్ప్రైజ్ లేదు, నువ్వు ఓపెన్ చేస్తావు. అయితే కొత్త ఉంది. మొన్న 2 షర్ట్స్ ఆర్డర్ పెట్టా కదా కొత్తవి. వైట్ ఆల్రెడీ వేసుకున్నాం, పింక్ ఉంది. సో ప్యాంట్స్ ఆర్డర్ పెట్టా. కనీసం కవర్ కూడా దండగనుకో. పోయినసారి సమ్మర్లో ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు నువ్వు కొన్నావు కదా, నాకు ఇంకా నీకు సర్ప్రైజ్ ఇద్దామని అవే చూసి ఆర్డర్ చేశాను. చూడు ఎట్ట నేను నచ్చినాయో లేదా. ఇంతకీ ఇదేందో రకరకాలుగా ఏంది ఎంత 30 ఇది రేట్ చాలా ఎక్కువ ఉంటే ఇది తెప్పించాను అనుకో నానా. ఇదేంటి పెద్ద ఎట్టుంది సైజు? ఏంది వెరైటీ? ఏంది వెరైటీగా ఉండి తల్లి? ఇదేంది అంత ముందు వచ్చినాయి, ఆగు చూపిస్తా కాబట్టి. ఆ సైజ్ చూడండి. ఏది వెరైటీ అంటే నడుము వెరైటీగా ఉంది, పొడవు కూడా వెరైటీగా ఉంది. మా క్లాత్ ఒకటే కానీ వెనక్కి పెట్టాలి. ఇదిగో ఈ కూడా ఇంతే నానా. ఇదిగో డిట్టో అంతే, సేమ్ అంతే ప్యాంట్. ఆ ప్యాంట్ ఏది తేడాగా ఉందా చూడు. అది కొని ఇదేదో తేడాగా ఉంది. ఇంత రేట్లు ఎందుకు అని పోయినసారి ట్రెండ్స్ కి పోతే అంత ఎందుకు ఖర్చు? పోయినసారి ట్రెండ్స్ కి అయితే 2 ప్యాంట్లు ఎంత పెట్టుకున్నా ఆఫర్ అని చెప్పారు. తీరా తీసుకున్న తర్వాత ఒక ఆఫర్ దగ్గర బిల్లు వేసారు. ఒకటే 1500 అందేశారు బిల్లు. 2 కలిపి ఎంత కట్టావు ప్యాంట్లకి? 2500. ఇప్పుడు ఈ 2 ప్యాంట్లు అంటే తెలుసా ఎంత తెచ్చావు? మా నాన్న పోయినసారి ట్రెండ్స్ లో తెచ్చుకున్న 2 ప్యాంట్సే సేమ్ అవే నేను అజియోలో వెతికి తెచ్చాను అనమాట. ఆర్డర్ పెట్టా. సేమ్ అవే, కలర్ మార్పు. ఇది వచ్చేసి క్రీమ్ కలర్, ఇది వచ్చేసి పాచ్ కలర్. సో ఈ 2 ఎంత తెలుసా? 800 రూపీస్. వావ్, నేను ఎంత అనుకున్నా. నమ్మలేకపోతున్నాను. అప్పుడు మేము అక్కడ ఆన్లైన్లో అక్కడ తీసుకుంటే చాలా అయింది ఖర్చు. మా అమ్మాయి నాకు చెప్పకుండా పెట్టింది ఆర్డర్. ఆ ప్యాంట్ కొలత చూసి ఏందన్నా కూతురే ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి. ఎందుకంటే మనం ఆడపిల్ల భారం అనుకుంటాం కానీ ఆడపిల్ల భారం కాదండి. ఇట్లాంటి చాలా ఖర్చు సేవ్ చేసింది. ఇప్పుడు అదే స్టిచ్చింగ్ చేయొచ్చు అంటే ప్యాంట్ ఖరీదే 500 రూపాయలు. మాకు ప్యాంట్ కుడితే 450 తీసుకుంటారు. స్టిచ్చింగ్ రేట్ ప్యాంట్ వచ్చింది. పైగా క్లాస్గా ఉంటుంది, వేసుకొని కూడా చూపిస్తా. 800 రూపాయల 852 అక్షరాల 758 రూపాయలు. 750. ఇంక మనకి ఈ సేవ్ చేస్తాను. అదే నేను మామూలుగా అక్కడ పోయి తీసుకుంటే నాకు ఎట్లయితే నా 2.5 అవుతాయి. చూడండి, ఎన్నన్నా కూతురే. నా పండగ నేనేం చేసుకుంటానో డబ్బులు లేవని నేను బట్టలు తీసుకొని మనసులో కోరుకున్నా. ఆ కోరిక నేను పక్కన పెట్టుకున్నా. ఈ నెలలో 2 షర్ట్లు తెప్పించింది ఆన్లైన్లో. వద్దనే కొంది. వైట్ షర్ట్ ఒకటి మొన్న వేసుకున్నా కదా, అది ఇంకొక షర్ట్ ఒకటి తెప్పించింది. నాకు చెప్పకుండా నా పాత ప్యాంట్లు పోయినసారి ట్రెండ్స్లో 1.5 సంవత్సరం క్రితం తీసుకున్న ఆ ప్యాంట్లు కొలతల ప్రకారం ఆ ప్యాంట్లు తెప్పించి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ 2 అప్పుడేమో 2500. అవి 2500. 800 లోపు వచ్చేసాయి. 800 ఎంత రేట్ ఎంత అనేది అక్కడ ఎంత అభిమానం ఎంత ప్రేమ ఉందండి. అంటే అందుకే పెద్దవాళ్ళు కంటే కూతురే కనాలని. తల్లిదండ్రుల్ని లాస్ట్లో ప్రేమగా పలకరించి చూసేది కూతురే. అందుకే ఆడపిల్ల కాదు, ఆడపిల్ల ఏడుపిల్ల అని అనుకోవాలి. నానా నీకు పండక్కి బట్టలు తెప్పించా కదా, మరి నాకు పండక్కి నువ్వేమిస్తున్నావు? నా దగ్గర డబ్బులు ఏమున్నాయి. సర్లే. అయితే మా అమ్మాయి అదేమన్నా నేనంటే నాన్న నీకు ఎంత హెల్ప్ చేసింది తెలుసా అంటది. మా అమ్మాయి చాలా హెల్ప్ చేసిందండి. యూట్యూబ్ ఛానల్ ఈరోజు దాని మీద 10 రూపాయలు డబ్బులు అవుతున్నాయంటే మా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ పెట్టకపోతే నాకు దాని మీద డబ్బులు రావు. అది ఆ డబ్బులు అందుకే కుటుంబం కోసం ఖర్చు పెడుతున్నా. నేను కేవలం ఒక నటుడిని మాత్రమే. మా ఆవిడకి ఎడిటింగ్ నేర్పించింది. నా కోసం యాక్టింగ్ నేర్పించా. యాక్టింగ్ నేను నేర్చుకున్నా. ఇన్స్టాగ్రామ్ లో పిలిచి చేద్దురా అని నాకు సిగ్గమ్మ లిప్ ఇవ్వమంటారా? చేపించింది. నేను అగ్గిపొలు గీస్తే నిప్పు మండట్టుగా మండిపోతా. చెప్పండి, స్టార్టింగ్ లో ఇన్స్టాగ్రామ్ చేద్దాం అంటే మూతి కలతో ఏం కలదు ఇట్టే ఉంటాడు. నాన్న నేర్చుకోండి, చిన్నగా లిప్ మూమెంట్ నేర్చుకొని ఇంకా వాళ్ళు ఉంటారు కదా పక్కన స్క్రీన్ ప్లే
రీమిక్స్లు చేసుకుంటే అట్ట బాగా ఇది ఆ రీమిక్స్లు చేసుకుంటా నేను అప్పుడు ఆ రీమిక్స్లు చేసుకుంటే ఒక ఛానల్ కూడా పనికి రాకుండా చేసింది ఇన్స్టాగ్రామ్ ఒకటి. దాంట్లో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. నాకు వాస్తవానికి నాకు నటన తెలియదు, నేను నటుండే యూట్యూబ్లో. ఈ రోజు నేను ఇంత పెద్ద స్థాయికి రాలా, ఇంకా ఒకళ్ళు వచ్చాయంటే నా కూతురు. మొత్తానికైతే యూట్యూబ్లో అసలు డబ్బులు మేము చూస్తాం అనుకున్నాం, కానీ యూట్యూబ్లో పేమెంట్ అందుకుంటున్నాం ఈ కష్టకాలంలో. నాకు 3 పిల్లలు అనమాట. 3 పిల్లలు అంటే 3 పిల్లలు కదా, నాకు ఒక తల్లి 2 పిల్లలు. అంటే మా అమ్మగారు స్థానంలో యూట్యూబ్ వచ్చేసింది. నా పిల్లలు 2, నా భార్య, కుటుంబం మొత్తం 5. అంటే మా అమ్మగారి స్థానాన్ని యూట్యూబ్ భర్తీ చేసింది. నా కొడుకు వాడు చేసే సపోర్ట్ వాడు చేస్తున్నాడు, కూతురు చేసే సపోర్ట్ కూతురు చేస్తుంది. నన్ను ఎందుకు పొగుడుతున్నా? 800 డబ్బులు కొడితే అయిపోయేదానికి చూడండి పొగిడి నా దగ్గర నేనే రూపాయిస్తే చీర బిజినెస్ లో పెట్టుకుందాం అనుకుంటుంటే పొగిడి డబ్బులు ఎగ్గొట్టాలి. ఎంతసేపు పొగిడినందుకని ఇచ్చి కదమ్మా 800 కొంచెం ఆ వీడియో ముందని నటించగా. నేను నాకు నటించడం అయితే రాదు, నాకు అబద్ధాలు చెప్పడం రాదు, మాయమాటలు చెప్పడం రాదు. ఇప్పుడు అలవరా జల్లు అయిపోయింది, 200 పెట్టి కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోవాలి తెలుసా? ప్రతి రూపాయి శారీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా. నేను ఎప్పుడు సరదాగా వీడియో చేశాను. ఈ బట్టలు నేనే నా డబ్బులే పెట్టి తెప్పించుకుంటాను. కామెంట్లు తప్పుగా పెట్టకండి. ముందు ఇంతగా వేసుకొని వస్తాను, చూసి చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. పద్మ ఈ ప్యాంట్ షర్ట్ ఎలా ఉంది? అజయ్ తెప్పించా. నీకు ఎలా ఉంది ముందు? అసలు నీకేమనిపిస్తుంది వేసుకుంటే చెప్పు. నాకు కంఫర్ట్ గానే ఉంది, నాకైతే బాగానే అనిపిస్తుంది. లూజ్ కొత్త మోడల్ లాగా అనిపిస్తుంది. నీకు ఎలా ఉంది? అది నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానా? నీ బుద్ధి పెట్టినట్టు చెప్పు. ఎలా ఉందో మోడల్ ఇట్లా. నిజంగా నాకైతే మాత్రం నువ్వు వెనక్కి వెళ్ళి కనిపించట్లా. అసలు ప్యాంటు చొక్కా సూపర్, ప్యాంట్ అస్సలు నచ్చల. ఎట్టుందంటే నిజంగా నేను చెప్పలేను, అస్సలు నచ్చలేదు ప్యాంటు. నిజంగా మీరు నిజమైన కామెంట్ పెట్టండి. రిటర్న్ చేయాలా ఉంచాలా కామెంట్ పెట్టండి. నాకైతే నచ్చింది, ఫ్రీగా కంఫర్ట్ గా బాగుంది. అంతకుముందు అంతకుముందు పెట్టిన ప్యాంటే వీడియో ఉంది, నువ్వు ఆన్ చేస్తే ఆగు. అంతకుముందు పెట్టే ప్యాంటు లూజ్ వచ్చింది. కానీ ఇంత మామూలుగా ఇక్కడ తీసుకొచ్చుకున్న ప్యాంట్లు ఏమో కొలత బాగానే ఉన్నాయి, ఆ కొలతకి ఈ కొలతకి చాలా తేడా ఉంది. అయితే ఒక్కో ప్యాంట్ 1500 పెట్టు, ఇది 400 వచ్చింది ప్యాంటు. 400 వచ్చింది చూస్తున్నా, కానీ నీకు ఎలా ఉందని చూస్తున్నా. కూర్చోండి ఫ్రీగా. ఎందుకు నవ్వుతున్నా అన్నావు కదా, ఆ అమ్మ చెప్తుంటే నువ్వు చూసే చూపుకి నవ్వు వచ్చింది నాకు. వెనక్కి మన సబ్స్క్రైబర్ చెప్తాను నీకు ఫ్రీగా. వచ్చేది ఎండాకాలం చూడండి, నాకు కంఫర్ట్ గా ఉంది. వీళ్ళకేమో నచ్చలేదు, ఆమె నవ్వుతుంది, నాకేమో 400 రూపాయలు ఏం ప్యాంట్ వస్తుంది? 800 రూపాయలకి 2 ప్యాంట్లు వచ్చాయి. ప్యాంట్ కుడితే 450, 500 తీసుకుంటున్నారు. ఉంచుకోవాలా రిటర్న్ చేయాలా కమెంట్ పెట్టండి. బాగుంది, క్లాస్ గా ఉంది. వీళ్ళకేమో నచ్చ, ఒకరే నవ్వుతున్నారు, ఫోటో తీసి తమ్ముళ్ళు పెట్టమ్మా. సరే అయితే కమెంట్ పెట్టండి. ఇది అజీరా ప్యాంటే, ఇది ఎట్టుంది, అది ఎలా ఉంది? నాకైతే నచ్చింది. ఈ మామిడికి అయితే నచ్చలేదు, ఏమో లూజ్ అంటే ఏ స్టిక్కర్లకి ఇక్కడ ఉండేది కదా. ఇది మోడల్ లాగా ఉంది ప్యాంటు, పెద్ద లూజ్ ఏమి లేదు. కాకపోతే ఈ ఇష్ట నిలువ చేసుకుంటే సరిపోయింది. అయ్యా నీకు చెప్పినా అర్థం కాదు, నేనేం అనట్లేదు. నీకు నచ్చిన ఉంచుకో, నాకైతే నచ్చలేదని చెప్తున్నా. మీరు నిజంగా కామెంట్ చేయండి, బాగుంటే బాగుంది చెప్పండి, బాగాలేకపోతే బాగాలేని చెప్పండి. ఇప్పుడు కాదు, మీరు సబ్స్క్రైబర్స్ అవి బాగా ఉంచుకో. సరదాగా మాట్లాడుకుందాం వీడియో ఏది. మేమేమో బాగాలేవన్నా ఆమె నవ్వుతుంది, మళ్ళీ ఉంచుకోవాలని అంటే నాకేమో ఏం అర్థం కావట్లేదు. నీ మనసును నువ్వు అడుగు. నాకు చూడటానికి బాగానే ఉంది. మరి నీ సబ్స్క్రైబర్స్ కూడా అడుగుదాం రా, లైవ్ లో కెమెరా ముందుకు రా. అయ్యా మీరు ఈ రిటర్న్ చేయాలా ఉంచాలో చెప్పండి. ఈ షర్ట్ అంటే ఉంచుకుంటారు, ప్యాంట్ ఆ ప్యాంట్ చూసారు, ఈ ప్యాంట్ చూసారు, రిటర్న్ చేయాలా? సరిగ్గా నుంచో. లేదు కానీ ప్యాంట్ మాత్రం కొలతలు తేడా వచ్చినాయి కాబట్టి నేను అది చెప్తున్నా. అంతకుముందు వేసుకున్న ప్యాంట్కి ఇప్పుడు ఇవాళ తెప్పించిన ప్యాంట్కి చాలా డిఫరెంట్ ఉంది. వేసుకుంటే బాగలేదు నేను చెప్తున్నా. జీన్స్ టైప్ ఇది మామూలు ప్యాంట్. జీన్స్ కాటన్ కాదు, కొలతలు తేడా వచ్చినాయి చెప్తున్నా, నీకు అర్థం కావట్లా. సరే మీరిద్దరు గొడవపడ కాకండి. ఈరోజు సాయంత్రం వీడియో కమెంట్ చేయండి, ఉంచుకోవాలో రిటర్న్ చేయాలా చూడడానికి ఎలా ఉన్నాయి కామెంట్ పెట్టండి. ఎవరు ఎక్కువ మంది ఉంచుకోమంటే ఉంచుకుంటాం, రిటర్న్ చేయమంటే రిటర్న్ చేస్తాను. నిజంగా కామెంట్ పెట్టండి, మాకైతే అర్థం కావట్లేదు. మా నాన్న దాయి దాయిదామా స్టెప్ వేయడానికి బాగుంది. నడిచే కొండపల్లి బొమ్మ హాయ్ 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 అరే బయట జారిపోయి పాప గమనించవా నా కొంపు మునిగిపోయే. నాకైతే నచ్చింది.
మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఉంటా బాయ్.